ఎప్పటిదాకా ఇంతమంది నిరుద్యోగ యువత ఈ ఎనర్జీ మొత్తం ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఆగిపోయి ఉంది. గడిచిన 5 ఏళ్లుగా నష్టపోయిన వాళ్ళు ముందుగా యువతే ఉన్నారు. మన రాష్ట్రంలో ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఒక అమరావతి కరెక్ట్గా నిర్మాణం జరిగి ఉంటే మన ఇంతమంది తమ్ముళ్ళు ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. ఇంకా ఇందులో చాలా తక్కువ 5,000కి 2,000కి పనిచేస్తూ సర్దుకుపోయే తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా వచ్చేది కాదు. అందుకని మనందరం రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మీ యువతే ఎనర్జీ, ఈ ఎనర్జీని ముందుకు ఇలాగే తీసుకెళ్తూ మన కూటమిని గెలిపించుకుందాం, మనకు కావలసినవన్నీ సాధించుకుందాం. మీ అందరి కోసం నిరుద్యోగ భృతిగా ఆల్రెడీ కూటమి 3,000 రూపాయలు మీకు నిర్ణయించింది మీ పాకెట్ మనీగా. అదొక్కటే మనకి చాలదు. కాబట్టి మనము అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలని ఇస్తాను అని హామీ ఇచ్చింది మన ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా సరైన దారిలో వెళ్ళి ఆ ఉద్యోగం మీరే సంపాదించే విధంగా మీరు ప్రిపేర్ అయ్యి రెడీ అయి ఉండాలి. మేము కూడా ఎంపీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో మీకు స్కిల్ డెవలప్మెంట్ రూపంలో ఏవి అందించగలమో అది అందిస్తాము. కాబట్టి ఈ ఎనర్జీ అంతా రేపు మీకు ఎలా ఉపయోగపడుతుందో దాని మీద పెట్టండి. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.